ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భూహరి. సుదర్శనోయం అస్మాకం దుర్దశ దుఃఖనాశనం సర్వసంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం. 99 టీవీ ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం. నేడు అనగా నవంబర్ 13వ తేదీ 2024 సంవత్సరం బుధవారం. ఈరోజు విశేషం ఏంటంటే చిలుకు ద్వాదశి అంటారు. నిన్న మనం ఏకాదశి వ్రతం గురించి చెప్పుకున్నాం. ఈరోజు చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి పగలు 12 గంటల 59 నిమిషాల వరకు, నక్షత్రం రేవతి రాత్రి 3 గంటల 9 నిమిషాల వరకు. యోగం వజ్రయోగం పగలు 3 గంటల 22 నిమిషాల వరకు, కరణం బాలవకరణం పగలు 12 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 11 గంటల 21 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 1 గంట లగాయతు 2 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 38 నిమిషాల లగాయతు 12 గంటల 22 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 4 గంటల 24 నిమిషాల లగాయతు 5 గంటల 50 నిమిషాల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. నిన్న ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నవాళ్ళు ఈరోజు ద్వాదశి పారాయణతో వాళ్ళ ఉపవాసం ముగుస్తుంది. కానీ క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ప్రదోషకాలంలో సాయంత్రం పూట తులసి కళ్యాణం చేయడం ఆనవాయితీ. తులసి కళ్యాణం అనేది తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి లక్ష్మీనారాయణ రూపంలో, దామోదర కళ్యాణం రూపంలో దామోదరుడికి కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీ. ఈ సాయంత్రం అంటే నిన్న కూడా ఉపవాసం ఉండి ఇవాళ కూడా ఉపవాసం ఉండాలని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. అవసరం లేదు. ద్వాదశి పారణ అల్పాహారంతో చేసుకొని మీరు ఈ సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణాన్ని నిర్వర్తించుకోవచ్చు. అట్లాగే చుల్క వ్రతం అని కూడా చేస్తారు. ఇవాళ చాలా విశేషమైన రోజు. ఎందుకంటే క్షీర సాగరాల్లో లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఈ రోజున కళ్యాణం అయిందని ఒక పురాణ గాథ. అందుకని ఈరోజు తులసి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపంగా తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి సాయంత్రం పూట దీపం పెట్టి పూజ చేసి కళ్యాణాన్ని నిర్వర్తించడం మన ఆనవాయితీ. స్త్రీలకి ఇది చక్కటి సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందకరమైన సాంసారిక జీవితాన్ని ప్రసాదిస్తుంది. తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి అదృష్టాన్ని పొందొచ్చు. ఈరోజు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో, అట్లాగే ఓం నమశివాయ అనే మంత్రంతో చేసుకోవడం. ఈ రోజల్లా ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి ప్రదోష వేళల్లో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోవచ్చు. లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించి ప్రదోషం నుంచి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోవచ్చు. ఈరోజు శివాలయ సందర్శనము, శివాలయంలో పెట్టే దీపము, శివాలయంలో చేసే పూజ, ప్రార్థన, ప్రదక్షిణ అన్ని రకాలుగా సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది. అద్భుతమైన యోగాన్ని ప్రసాదిస్తుంది. మనస్ఫూర్తిగా నమస్కరించినట్టయితే ఈ కార్తీక మాసం పరమ అద్భుతమైన శివానుగ్రహాన్ని ప్రసాదించే మాసంగా మనం చెప్పుకుంటాం. అట్లాగే ఈరోజు శ్రాద్ధ తిథి త్రయోదశి. కార్తీక మాస శుద్ధ త్రయోదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం మన ఆనవాయితీ. సో మీ కుటుంబంలో ఎవరన్నా కార్తీక మాస శుద్ధ త్రయోదశి రోజు అంటే శుక్లపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలుంటే వారికి ఈరోజు శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. బిల్వ దళాలతోని లక్ష్మీదేవికి పూజ చేయొచ్చు.
పరమేశ్వరుడికి పూజ చేయొచ్చు. ఈరోజు ఎంత భగవత్ సాన్నిధ్యంలో గడిపి దేవాలయ ప్రాంగణంలో గడిపి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, లేని వాళ్ళు దేవాలయాలకి సందర్శించి దేవుణ్ణి దర్శించి అక్కడ దీపం పెట్టి అక్కడ తులసి కళ్యాణంలో పాల్గొంటారు. ఇది అద్భుతమైన ఐశ్వర్య, ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.